నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. భీమవరం గునుపూడిలో కూటమి ప్రభుత్వం 100 రోజుల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో ఎమ్మెల్యే అంజిబాబు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరూ పరిసర పరిశుభ్రత పాటిస్తే అందరూ ఆరోగ్యవంతమైన జీవితం సాగించవచ్చునని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఈ 100 రోజులు ప్రజా సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందని అన్నారు. పింఛన్ను 4000కు పెంపు, మెగా డిఎస్సి, అన్న క్యాంటీన్ల వంటి హామీలు అమలు చేయడంతో పాటు కూటమి ప్రభుత్వం రైతులకు బకాయిలు విడుదల చేసిందని అన్నారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా అడుగులు వేస్తూ సీఎం చంద్రబాబు ప్రజా సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నారని అన్నారు. భీమవరం గునుపూడిలో గత ప్రభుత్వంలో జరిగిన నారా లోకేష్ పాదయాత్రలో సంఘటన మరోసారి గుర్తు చేశారు. యువ నాయకులు నారా లోకేష్ భీమవరంలో పాదయాత్ర జరిగినప్పుడు గత ప్రభుత్వ నాయకులు రౌడీలతో దాడి చేయించారని, 40 మంది యువకుల కార్యకర్తలపై అక్రమ కేసులు మోపారని అన్నారు. నేడు ఇది మంచి ప్రభుత్వమని, మోసం తెలియదని, రౌడీయిజం తెలియదని, నిజాయితీతో పనిచేస్తామని అన్నారు. ఒకటే చెప్తున్నాను, రౌడీయిజం కానీ గుండాయిజం కానీ ఇక చెల్లవని, గుడిపూడిలో రౌడీయిజం చేస్తే మీ తోకలు కట్ చేస్తానని ఎమ్మెల్యే రామాంజనేయులు హెచ్చరించారు. కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రరావు, టీడీపీ రాష్ట్ర నాయకులు వెంటే పార్థసారథి, రాష్ట్ర నాయకులు కోల నాగేశ్వరరావు, జనసేన పట్టణ అధ్యక్షుడు చెన్నమల్ల చంద్రశేఖర్, బండి రమేష్ కుమార్, ఒబ్బిశెట్టి రామకృష్ణ, ఎంసీ మాజీ చైర్మన్ రామలింగరాజు, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా 25,000 రూపాయలు ఇచ్చిన దాఖలా లేవు. ఇల్లు మునిగిపోయిన 25,000 రూపాయలు ఇచ్చారు. మోటార్ సైకిల్ బాగు చేసిండే డబ్బులు ఇచ్చారు. చిన్నకారు బాగు చేసిండే డబ్బులు ఇచ్చారు. ఫ్రిడ్జ్ బాగు చేసిండే డబ్బులు ఇచ్చారు. ఇన్ని కార్యక్రమాలు చేశారు. మరి ఇది మంచి ప్రభుత్వమా కాదా మీరే చెప్పండి. ప్రభుత్వం లాగా మోసాలు చేయదు, రౌడీయిజం చేయదు, కక్షలు, కారణ్యాలు, పగలు, ద్వేషాలు ఉండవు. నిజాయితీతోనే పనిచేయడం జరుగుతుంది. మన యువ నాయకుడు నారా లోకేష్ గారు యువకులను నేర్పి వస్తే ఈ గురుపూడిలోనే రౌడీని తీసుకొచ్చి కర్రతో కొట్టించారు వైఎస్ఆర్సీపీ వారు. 40 మంది మీద కేసులు పెట్టించారు. ఇంట్లో ఉన్న మన మేడం సీతారామలక్ష్మి గారి మీద కూడా కేసు పెట్టించారు. ఆ రౌడీయిజాలు, ఆ గూండాయిజాలు ఇంకా సాగవు. ఒకటే చెప్తున్నా, గురుపూడి గ్రామంలో రౌడీయిజం చేస్తే మీ తోక కట్ చేయడం జరుగుతుంది. ఇసుక రవాణాకి సంబంధించి వాహన రిజిస్ట్రేషన్ కు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి టిప్పర్ల యజమానుల సంఘాలకు తెలిపారు. బుధవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి టిప్పర్ల యజమానులతో సమావేశమై ఇసుక రవాణాకు వాహన రిజిస్ట్రేషన్ పై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి మాట్లాడుతూ ఉచిత ఇసుక విధానంలో భాగంగా ఇంటికి ఇసుక డోర్ డెలివరీ చేసే టిప్పర్లు డిపాజిట్ చెల్లించడం, అఫిడవిట్ రూపంలో ఒప్పందం చేసుకోవడం వంటివి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం మినహాయింపు ఇవ్వడం జరిగిందని అన్నారు. నిబంధనల ప్రకారం ఇసుక రవాణా చేయాలని, టిప్పర్లకు జీపీఎస్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఇసుక రవాణాకు వినియోగించే టిప్పర్ల రిజిస్ట్రేషన్ వెంటనే దరఖాస్తు చేసుకుని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపారు. ఇసుక రవాణాలో వినియోగదారులకు ఏవైనా ఇబ్బంది లేని విధంగా ఇసుక రవాణా వెంటనే చేపట్టాలని టిప్పర్ల యజమానులను జిల్లా కలెక్టర్ కోరారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ డి ఉజయ్ భాస్కర్ రావు, ఆర్డీఓ ఉమామేశ్వరరావు, జిల్లా గల్లు భూగర్భ శాఖ అధికారి జయప్రసాద్, టిప్పల యజమానుల సంఘాకు చెందిన రావురి రాజా, బండారు సత్యబాబు, కౌలు నాగరాజు, కోల సత్యనారాయణ, బండారు శ్రీనివాస్, యాత్నం గణపతి, ముచ్చుల వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. నర్సాపురం మండలం దర్బారేవ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ సస్పెండ్ అయ్యారు. దర్బారేవ్ గ్రామంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిర్మిస్తున్న గృహ నిర్మాణాలకు సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఇళ్లకు చెల్లింపులు జరిగాయని ఆ గ్రామస్తుల నుండి మీకోసం కార్యక్రమంలో ఫిర్యాదు అందగా దీనిపై విచారణ అనంతరం వాస్తవమైన నివేదిక అందడంతో దర్బారేవు ఇంజనీరింగ్ అసిస్టెంట్ కొల్లాటి లీలాకృష్ణను సెప్టెంబర్ 26 నుండి విధుల నుండి సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి ఉత్తర్వులు జారీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా దాతృత్వంలో ముందు వరుసలో నిలుస్తుందని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి అన్నారు. గురువారం భీమవరం కలెక్టరేట్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి పలువురిని కలుసుకుని పెద్ద ఎత్తున విరాళాలను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి మాట్లాడుతూ
పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు స్వచ్ఛంద సంస్థలు వరద బాధితుల పట్ల పెద్ద ఎత్తున ఔదార్యాన్ని చాటుకుని లక్షలాది రూపాయల విరాళాలుగా ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేయడం చాలా సంతోషించదగ్గ విషయమని అన్నారు. ఉన్న దానిలో కొంత సాయం చేస్తామంటూ ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో వ్యవసాయ అనుబంధ రంగాల లబ్ధిదారులకు మెరుగైన ఉపాధి అవకాశాలు అందించడంలో సాంకేతిక సౌర విద్యుత్ను వినియోగించేందుకు అవకాశాలు పరిశీలించాలని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి తెలిపారు. గురువారం కలెక్టరేట్ విశిష్ట సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి జిల్లాలో ఉపాధి అవకాశాల మెరుగుదలకు కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్, న్యూఢిల్లీ ప్రతినిధులు, డిఆర్డీఏ వ్యవసాయ, ఉద్యానవన, మత్స్య, పశుసంవర్ధక శాఖ అధికారులతో కన్జర్వెన్సీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ అనుబంధ రంగాల్లో సాంకేతిక సౌర విద్యుత్ జోడించి ఆయా రంగాల్లో ఉపాధి పొందుతున్న లబ్ధిదారులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాన్ని చేకూర్చే ఉపాధి అవకాశాలను జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని అన్నారు. వరి సాగు, డైరీ, డ్రై ఫిష్, కోకో వంటి వాటికి సాంకేతికను సౌర విద్యుత్ పరికరాలతో చేపట్టడానికి ప్రయోగాత్మకంగా పరిశోధనలు చేపట్టాలని అన్నారు. పాడి రైతు పశువులకు దానా, తౌడు, ఉలువల వినియోగం ఖర్చును తగ్గించేందుకు మొక్కజొన్న గింజల ద్వారా సగటున 5-6 రోజుల్లో పశుగ్రాసాన్ని పెంచుకునే విధానాన్ని CEW పరిచయం చేస్తోందని అన్నారు. దీని ద్వారా పశువులకు అందించే దానా ఖర్చు కొంత తగ్గడంతో పాటు పశువులు ఎక్కువ వెన్న శాతంతో కూడిన పాల ఉత్పత్తి పెరుగుతుందని అన్నారు. తడిధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు డ్రైయర్లు, మత్స్య ఉత్పత్తులకు సోలార్ రిఫ్రిజిరేటర్లు, కోల్డ్ రూమ్, కోకోవా రైతులకు సోలార్ పాలీ హౌస్ డ్రైయర్లు తదితర సబ్సిడీపై అందించడానికి లబ్ధిదారులను గుర్తించి ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాలని అన్నారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్డీఏ పీడీ వేణుగోపాల్, జిల్లా వ్యవసాయ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు, పశుసంవర్ధక శాఖ అధికారి మురళీకృష్ణ, ఉద్యానవన శాఖ అధికారి ఆర్ దేవానంద్ కుమార్, మత్స్యశాఖ అధికారి ఆర్వీఎస్ ప్రసాద్, జిల్లా లీడ్ బ్యాంక్ అధికారి ఏ నాగేంద్ర ప్రసాద్, న్యూఢిల్లీ CDW సంస్థ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రీతం యశస్వి, సైంటిస్ట్ మహేష్ పాల్గొన్నారు. భీమవరం కలెక్టర్ ఛాంబర్లో గురువారం తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు. ప్రధానంగా ఎర్రకాల వరదలకు ప్రతి ఏడాది వేలాది ఎకరాలు వరి పంట ముంపు గురవుతోందని, దీనికి శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం నివేదికలు సమర్పించాలని కోరారు. అత్తిలి మండలంలో అన్ని రైతు సేవా కేంద్రాల్లో సామూహిక ఎలుక నిర్మాణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్తిలి మండలంలోని 20 కేంద్రాల్లో 69 కేజీల ఎలకల మందును నూకలతో కలిపి రైతులకు అందజేశారు. ఈ విషపు ఎరను 10 గ్రాముల చొప్పున గుర్తించిన ఎలక ఉన్న బొరియల్లో ఉంచాలని, రైతులందరూ ఒకేసారి సామూహిక ఎలుక నిర్మాణం చేసినట్లయితే ఫలితాలు బాగుంటాయని వ్యవసాయ అధికారి టీకే రాజేష్ తెలిపారు. ఇప్పుడు మందు పెట్టకపోతే వారి పొలాల్లో ఎలుకలు వృద్ధి చెంది గ్రామంలోని మిగతా పొలాలు నష్టపరుస్తాయని రైతులకు తెలిపారు. జనసేన మండల నాయకులు దాసం ప్రసాద్ మాట్లాడుతూ వ్యవసాయ అధికారులు ఎలుకల నివారణకు ఇచ్చిన సూచనలు, సలహాలు పాటించి మంచి దిగుబడులు సాధించాలని అన్నారు. గత ప్రభుత్వంలో మాదిరిగా కాకుండా మీకు నచ్చిన మిల్లుకు ధాన్యం అమ్ముకునేలాగా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. అత్తిలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ నాయకులు పూతిరెడ్డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అత్తిలి పూర్వపు గణేష్ థియేటర్ సమీపంలో గల ముస్లిం అమ్మవారి వినాయకుడి గుడి వద్ద గల గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్న సమ్మేళనం జరిపారు. వివిధ ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా బల్లిపాడులో ప్రభుత్వ భవనాలను, కార్యాలయాలను పరిశుభ్రం చేశారు. గ్రామ సర్పంచ్ కసిరెడ్డి బాలాజీ, కార్యదర్శి మనోజ్ కుమార్, కూటమి నాయకులు ఆచంట సుబ్బారావు, గారపాటి బాబ్జీ, ఆకుల రామచంద్రరావు, కసిరెడ్డి అబ్బారావు, గారపాటి అశోక్, తలారి మణికుమార్ తదితరులు పాల్గొన్నారు. తణుకు గ్యారేజ్ ఆవరణలో తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ నూతన ఎక్స్ప్రెస్ బస్సును ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా ఇటీవలే ప్రారంభించిన స్టార్ లైన్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. స్వచ్ఛతా హీ సేవా పక్షోత్సవంలో భాగంగా గ్యారేజ్ ఆవరణలో మొక్కలు నాటారు. యూనియన్ నాయకులు డిపో మేనేజర్ సప్ప గిరిధర్ కుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన అభినందన సభలో పాల్గొన్నారు. డిపోలోని అన్ని యూనియన్ నాయకులు, సిబ్బంది శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణను సత్కరించారు. కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులు పాల్గొన్నారు. వాటర్ లైన్
श्रीगुरुभ्यो नमः हरि ओम महागणाधिपते नमः नानाविध परिमल पत्र पुष्पाणि समर्पयामि अक्षतान् समर्पयामि धूपमाग्रापयामि अगरबत्ती दर्शयामि धूपदीपान् धार्यं समर्पयामि नैवेद्यं भर्भो स्वः ओम तत्सदरेण्यं भर्गो देवस्य धीमहि पुष्पं वेसेसि नमस्कार अस्य भगवतो देवदेस्य अचिन्त्या परिमित शक्याभिप्राय అన్ని ఫ్యామిలీకి ఉండేలాగా ఉన్నాయి. Working together with the goal of जोहार महात्मा ज्योतिबा फुले जोहार महात्मा ज्योतिबा फुले जोहार కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజల సౌకర్యార్థం ప్రతి ఒక్కరికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థల ద్వారా ప్రతి గ్రామానికి కూడా బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలాగే మన తణుకు డిపోకు సంబంధించి ఎప్పటికప్పుడు ఇంకా ఎక్కువగా సర్వీసులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటూ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే 2 సర్వీసులు గత నెలలోనూ ఈ నెలలో విజయవాడ సర్వీసు భద్రాచలం వెళ్ళే సర్వీసు ఒకటి ప్రారంభించడం జరిగింది. ఈరోజు తణుకు విజయవాడ కొత్త సర్వీసు ప్రారంభించడంతో పాటుగా ఈ విధంగా మన తణుకు విజయవాడ దాదాపు 11 సర్వీసులు ప్రతిరోజు కూడా వెళుతున్నాయి. రాబోయే రోజుల్లో అదేవిధంగా హైదరాబాద్ కూడా వెళ్తున్నాయి. ఈ విధంగా బస్సు మన తణుకు బస్ స్టాండ్లో ఉన్నటువంటి సౌకర్యాలని కూడా పెంపొందించే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం ప్రజలకి సామాన్య దిగువ పేద మధ్యతరగతి ప్రజలందరికీ కూడా కావాల్సినటువంటి రవాణా సౌకర్యాన్ని పెంపొందించడానికి ఈరోజు అన్ని విధాలుగాను కూడా చర్యలు తీసుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అన్ని చర్యలు తీసుకుంటున్నారని సందర్భంగా తెలియజేసుకుంటూ మన తణుకు బస్ స్టాండ్లో ఉన్నటువంటి సమస్యలను కూడా పరిష్కరించే విధంగా కూడా చర్యలు తీసుకుని ముఖ్యంగా మన బస్ స్టాండ్కి వచ్చేటటువంటి ఫ్లైఓవర్ పక్కన ఉన్నటువంటి సర్వీస్ రోడ్లన్నీ కూడా పూర్తిగా పాడైపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటిని పునర్నిర్మించే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. అలాగే తణుకు బస్ స్టాండ్లో RO వాటర్ ప్లాంట్ని ఏర్పాటు చేయడానికి కూడా చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఇతర సౌకర్యాలను కూడా పెంపొందించుకోవడానికి ఇక్కడ అవకాశమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడానికి కూడా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా డిపో మేనేజర్ గారు అదేవిధంగా సిబ్బంది ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ అదేవిధంగా డిపోలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా సమన్వయంతో ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. దాని ద్వారా మన తణుకు డిపో ద్వారా మంచి సేవలు అందించి ప్రజల మన్ననలను పొందాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా దిశగా మీరందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మన తణుకు డిపో పేరుని రాష్ట్రంలోనే మంచి డిపోగా మీరందరూ కూడా తీర్చిదిద్దాలని సందర్భంగా కోరుకుంటూ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. తణుకు SKSD మహిళా కళాశాలలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం కింద ఎన్టీఆర్ పార్క్ వద్ద గల స్వతంత్ర సమరయోధుల విగ్రహాలను చుట్టుప్రక్కల ప్రదేశాలను శుభ్రం చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ కెప్టెన్ UL సుందరీబాయి, NCC క్యాడెట్లు, NSS వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజమండ్రి రవిచంద్ర కిడ్నీ కేర్ హాస్పిటల్లో కిడ్నీ ఇన్స్పెక్షన్తో బాధపడుతూ జాయిన్ అయిన తణుకు డంపింగ్ యార్డ్లో నివాసం ఉంటున్న P భవానీకి వైద్య ఖర్చుల నిమిత్తం పైడిపల్లు తేతలి లయన్స్ క్లబ్ తరఫున 10,000 రూపాయల ఆర్థిక సహకారాన్ని పైడిపల్లు తేతలి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ ఉందుతి ప్రసన్న కుమార్ అందజేశారు. ప్రస్తుతానికి ఆమె కిడ్నీ డయాలసిస్ చేయడం జరుగుతుందని, ఆమెకు ఇంకా అధిక అవసరం ఉందని దాతలు ముందుకు వచ్చి సాయం చేయవలసిందిగా కోరారు.
కార్యక్రమంలో నేకూరి తరుణ్, తవలపాకుల అఖిల్, దున్న అమరబాబు, విపత్తి చెర్రి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఖజానా ఖాళీ అయ్యి 10 లక్షల కోట్ల అప్పులో ఉన్న అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ప్రజలకు సుపరిపాలన అందించామని తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనకు 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఇరగవరం మండలం రేలంగిలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వ ప్రజావేదికలో ముఖ్య అతిథిగా తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షోభంలోనూ సంక్షేమం అందించి అభివృద్ధికి రెక్కలు తొడిగి ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటూ మొదటి 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకుంటోందని అన్నారు. ఇటు సంక్షేమం అటు అభివృద్ధిని సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అవసరాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. గత వైసీపీ నాయకులు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి వ్యవస్థ నిర్వీర్యం చేశారని అన్నారు. ఎంతో పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూలలో వాడే ఆవునేని కూడా కల్తీ చేసిన వ్యక్తి వైఎస్ జగన్ అని అన్నారు. గత ప్రభుత్వంలో పరిపాలన ఎంతో దుర్మార్గంగా పరిపాలించాలనడానికి ఇదే నిరసనమని మండిపడ్డారు. ఈ దుర్మార్గ పాలన అంతం కావాలని కోరుకుని రాష్ట్రంలో 90% పైగా సీట్లు గెలిపించి కూటమి ప్రభుత్వానికి అండగా నిలిచి పట్టం కట్టారని తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది, రావడం జరుగుతుంది. పాటుపడేటటువంటి వ్యక్తులు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంతో పాటుగా రాబోయే రోజుల్లో అభివృద్ధి సంక్షేమాన్ని రెండూ కూడా చేసి చూపించే విధంగా ఈ ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనందరం కూడా ఈరోజు చూడొచ్చు. ఈ సూపర్ 6 కార్యక్రమాలన్నీ కూడా మీకు అమలు చేసి మీ భవిష్యత్తుకి, మీ సంక్షేమానికి గ్యారంటీ కల్పించేటటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అనే సందర్భంగా తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు ఏదైనా అమలు చేశాడా? ఆ రోజు నేను సంక్షేమాన్ని ఇస్తున్నానని చెప్పాడు. మీ అకౌంట్ లో 15,000 వేస్తున్నాను, మీ అకౌంట్ లో 18,000 వేస్తున్నానని ప్రచారం చేసుకున్నాడు. కానీ ఆ రోజు నిత్యావసర వస్తువుల ధరలు ఈ విధంగా పెంచాడు. అన్ని ధరలు కూడా పెంచాడు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాడు, మద్యం ధరలు పెంచాడు, నాసిరకం మద్యాన్ని ఇచ్చాడు, కరెంటు బిల్లులు పెంచాడు, ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు. ఈ విధంగా 5 సంవత్సరాలు పెంచుకుంటూ పోయి దిగువ మధ్య తరగతి పేద ప్రజల నడ్డి విరిచినటువంటి ప్రభుత్వం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే, ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరలన్నింటినీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చి ఈ రోజు అన్ని మార్కెట్ ధరలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ధరలు తగ్గించి అందించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ రోజు అంత బాధ్యతగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి ఆశీస్సులతో, మోడీ గారి కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఇక్కడ స్థానికంగా మేము గాని ఒక ప్రజా ప్రతినిధులుగా ఒక బాధ్యతగా పనిచేస్తూ మీ అందరికీ కూడా అందుబాటులో ఉండి మీకు కావలసినటువంటి గ్రామాలకు కావలసినటువంటి అభివృద్ధిని కూడా, సంక్షేమాన్ని కూడా అందిస్తాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం నిత్యం పనిచేస్తూ ఈరోజు అన్ని విధాలుగాను కూడా ఈ రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నిర్వీర్యం అయిపోయినటువంటి వ్యవస్థలన్నింటినీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనతో బస్సుపట్టినటువంటి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించే విధంగా ముందుకు వెళ్తున్నటువంటి నాయకులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.